ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం తెలంగాణ మీ సేవ యాప్లో ఏ విధంగా ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లై చేసుకోవచ్చో చూస్తాను. మీకు లాగిన్ ఐడి పాస్వర్డ్ ఉంటే ఓకే, లేదంటే న్యూ యూజర్లో క్లిక్ చేయాలి. న్యూ యూజర్లోకి వెళ్ళిన తర్వాత డీటెయిల్స్ అన్నీ ఫిలప్ చేసి ఫోన్ నెంబర్ అక్కడ అవన్నీ ఫిలప్ చేసి దాని తర్వాత సబ్మిట్ చేస్తే మీకు ఒక న్యూ సిటిజన్ ఐడి క్రియేట్ అవుతుంది. పాస్వర్డ్ కూడా వచ్చేస్తుంది. ఒకవేళ లాగిన్ ఐడి ఉన్న వాళ్ళైతే లాగిన్ ఐడి ఎంటర్ చేసుకోవాలి. లాగిన్ ఐడి ఎంటర్ చేసుకున్న తర్వాత పాస్వర్డ్ ఎంటర్ చేసుకోవాలి. ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోతే ఫర్గాట్ పాస్వర్డ్ ఆప్షన్ కూడా ఉన్నది. మీ మొబైల్కి ఓటీపీ వస్తుంది. తర్వాత లాగిన్ కావాలి. లాగిన్ అయిన తర్వాత సెర్చ్ బాక్స్లోకి వెళ్ళి క్యాస్ట్ కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ సెర్చ్ చేస్తే ఆప్షన్ వస్తుంది. మనం ఇన్కమ్ అప్లై చేస్తున్నాం కాబట్టి ఇన్కమ్ మీద సెలెక్ట్ చేశాను. ఇన్కమ్ మీద సెలెక్ట్ చేసిన తర్వాత ఇన్కమ్ బాక్స్ ఓపెన్ అయిపోయింది. అక్కడ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా వస్తాయి. ఆ డీటెయిల్స్లో మనం ఏమేం డాక్యుమెంట్స్ కూడా సబ్మిట్ చేయాలనేది ఉన్నది. అక్కడ రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్, దాని తర్వాత పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి ఎంటర్ చేసుకున్న తర్వాత డీటెయిల్స్లో మనం ఎంటర్ చేయాల్సినది మెయిన్గా ఏముందంటే ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి. ఆధార్ కార్డు డీటెయిల్స్ సబ్మిట్ చేసిన తర్వాత క్లియర్గా అడ్రస్ ఎంటర్ చేసుకోవాలి. అడ్రస్ ఎంటర్ చేసుకున్న తర్వాత కిందికి రాగానే మనకు ఎంత ఇన్కమ్ అయితే జనరేట్ ఉంటుందో ఆ ఇన్కమ్ నెంబర్ని అక్కడ ఎంటర్ చేయాలి. సపోజ్ సిటీలో 1,90,000 రూపీస్ నడుస్తుంది కాబట్టి 1,90,000, 1,18,000 అనే రీజన్ ఇక్కడ ఫీజు రియంబర్స్మెంట్ కోసమా లేకపోతే ఫ్యామిలీ ఇన్కమ్ అనేసి అక్కడ క్లియర్గా ఉంటుంది. అది రీజన్ సెలెక్ట్ చేసుకో. ఇక్కడ ఓన్లీ పీడిఎఫ్ ఫైల్ మాత్రమే తీసుకుంటుంది. మీ ఆధార్ని పీడిఎఫ్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి, రేషన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ పీడిఎఫ్లోకి ఎలా కన్వర్ట్ చేయాలంటే ఐ లవ్ పీడిఎఫ్ అని గూగుల్లో సెర్చ్ చేస్తే గూగుల్లో వస్తుంది. పీడిఎఫ్ని కంప్రెస్ చేసుకోవడం కానీ జేపీజీ నుంచి పీడిఎఫ్ని కన్వర్ట్ చేసుకోవడం కానీ ఈజీగా మనకు ఐ లవ్ పీడిఎఫ్ అనే ఒక వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్లో మీరు అన్ని విధాలా చేసుకోవచ్చు. 2 MB మాత్రమే ఉంటుంది కాబట్టి ఎక్కువ తీసుకోదు. 2 MBకి మనం ఫైల్ని కంప్రెస్ చేసుకోవాలి. కంప్రెస్ చేసుకున్న తర్వాత దాన్ని అప్లోడ్ చేసుకోవాలి. ఫైనల్గా 80 రూపీస్ మనీ పే చేసిన తర్వాత మనకు ఈ విధంగా రిసిప్ట్ జనరేట్ అవుతుంది. ఈ రిసీప్ట్లో 7 వర్కింగ్ డేస్ తర్వాత మనం స్టేటస్ చూసుకోవచ్చు.